ఢిల్లీని పరిపాలించిన మొఘలులను ఎదిరించడమే కాకుండా గోల్కొండ కోటపై తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సాహసవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నని ఖమ్మం జిల్లా రెవెన్యూ అధికారిని రాజేశ్వరి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని లక్కారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సర్దార్ సర్వాయి పాపన్న వీరగాథలను జానపద పాటలు బుర్రకథల రూపంలో తెలంగాణ ప్రజలు పాడుకుని చైతన్యం పొందారన్నారు. నేటి తరానికి సర్దార్ సర్వాయి పాపన్న ఆదర్శమని వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని జిల్లా రెవెన్యూ అధికారిని రాజేశ్వరి తెలిపారు. మరి ఆ రోజునే మరి సర్దార్ పాపన్న గౌడ్ గారు మరి రాజ్యాన్ని ఏలిండంటే బహుజనుల రాజ్యం అప్పుడే వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనం చాలా వెనకబడిపోయి ఉన్నాం. వారి ఆశయ సాధన తీసుకొని మనమందరం కూడా అన్ని కులాలం ఐక్యంగా ఉండి మనం రాజ్యాధికారం దక్కించుకోవడానికి మనం అందరం కృషి చేయాలని తెలియజేస్తూ మరి ముఖ్యంగా మనం అనేక కార్యక్రమాలు పోరాటం చేసుకొని చాలా సాధించుకున్నాం. కానీ బీసీ భవనం ఒకటి ఖమ్మం జిల్లాలో పోరాట ఫలితంగా స్టేజ్ మీద పెద్దల పోరాట ఫలితంగా నా పోరాట ఫలితంగా మరి ఆ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది పూర్తి కాలేదు, అసంపూర్తిగా ఉంది. దాన్ని పూర్తిగా అధికారులు జిల్లా అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఆ బీసీ భవన్ కంప్లీట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు ఏది చేసుకున్నా మనకు బీసీ భవన్ ఉంటే చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ స్టేజ్ మీద పెద్దలు కూడా ప్రభుత్వానికి విన్నవించి అది త్వరగా అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మరొక చిన్న విషయం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ మరి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. మనం అందరం బీసీలందరం కూడా ఐక్యంగా ఉండి 42% రిజర్వేషన్ వచ్చే విధంగా పోరాడాలా. అలాగే జనగణన కులగణన బీసీ కులగణన చేస్తామని హామీ ఇచ్చారు కదా. కాబట్టి ఈ రెండింటి మీద మనం ఖమ్మం జిల్లా నుంచి పోరాడాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై పాప.